మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ మృత్యుంజయ్ గారు అనేక సంవత్సరాల నుండి మాకు స్నేహితులు. మరి నిజంగా ఆయన రావడం ఆశీర్వాదకరం. అందరూ చెప్పండి, దైవ సేవకులు రావడం నాకు ఆశీర్వాదం, మా సంఘానికి ఆశీర్వాదం. మరి గట్టి చెప్పలు కొట్టండి, దైవ సేవకుని గౌరవించండి. హల్లెలూయా. సో ఎంత కష్టమైన ఎత్తులో ఉన్న ప్రదేశానికైనా విసుగక మీరు వచ్చారు. నాకు ఫస్ట్లో కనిపించలేదు ఇంతమంది. ఆ గదిలోనికి వెళ్ళినప్పుడు ఏదో కొద్దిమంది అనుకున్నాను, ఇప్పుడు తెలిసిందే. సో మీ ఆసక్తిని బట్టి ప్రభువు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక, మీ కుటుంబాలను దీవించునుగాక, మీరు అభివృద్ధి పొంది వర్ధిల్లుదురుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆదివారము చాలా ప్రాముఖ్యమైనటువంటి దినము. ఆదివారము దేవునితో మనము గడుపునటువంటి దినము. దేవుని సన్నిధిలో మనము గడుపుట వలన ఎంతో కృప, ఆశీర్వాదము మనకు దొరుకుతుంది. దేవుడు మనకు 7 రోజులు ఇచ్చి ఉంటున్నాడు. 7వ రోజున విశ్రాంతి దినము అని ప్రకటించబడి ఉన్నది. కాబట్టి ఆ దినమును గణపరిచి మనమందరం కూడా దేవుని సన్నిధికి వచ్చినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదించి అభివృద్ధిపరిచి దేశం యొక్క ఉన్నత స్థానంలో మనములను ఉంచును అని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి మీరందరూ కూడా చక్కగా గ్రహించుకోండి. దేవుని సన్నిధిని ఆపేక్షించి మీ కుటుంబ సమేతంగా దేవుని మందిరానికి రండి, దేవునిని ఘనపరచండి. అట్టి కృప ప్రభువు మనందరికీ దయచేయునుగాక. ఈ సమయంలో మనం ఒక చిన్న పాట పాడుకుందాం. పాడాలని నాకు ఒక ఆపేక్ష ఉంది. చిన్న పాట పాడుకుందాం. భజింతుము నిన్ను జగదీశ శ్రీయేస రక్షణకర్త. భజింతుము నిన్ను జగదీశ శ్రీయేస రక్షణకర్త. చరణు చరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. చరణు చరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. భజింతుము నిన్ను జగదీశ శ్రీయేస రక్షణకర్త. భజింతుము నిన్ను జగదీశ శ్రీయేస రక్షణకర్త. విమల తరాపులు దూతగణంబులు చూడగలేని తేజోనిధివే. విమల తరాపులు దూతగణంబులు చూడగలేని తేజోనిధివే. మాయఘములకై సిలువమానుపై దీనుడవై మరణించితివా. మాయఘములకై సిలువమానుపై దీనుడవై మరణించితివా. భజింతుము నిన్ను జగదీశ శ్రీయేస రక్షణకర్త. భజింతుము నిన్ను జగదీశ శ్రీయేస రక్షణకర్త. ప్రప్రథముడ మరి కడపకి వాడై పుతుడై బ్రతికిన. ప్రప్రథముడ మరి కడపకి వాడ ముతుడై బ్రతికిన. స్థిర నివాసివై నీ భజనయమా జీవాధారం చేకొను మామా జీవితం. నీ
కథనయమా జీవాధారం చేకొను మామా జీవితం భజింతుము నిన్ను జగదీశ శ్రీయేసమార క్షణకర్త భజింతుము నిన్ను జగదీశ శ్రీయేసమార క్షణకర్త శరణు శరణు మా దేవయలో మహిమాన్విత చిరంజీవనిధి శరణు శరణు మా దేవయలో మహిమాన్విత చిరంజీవనిధి భజింతుము నిన్ను జగదీశ శ్రీయేసమార క్షణకర్త భజింతుము నిన్ను జగదీశ శ్రీయేసమార క్షణకర్త. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సమీపించరాని తేజస్సునందు వసించినటువంటి ఆ గొప్ప దేవాది దేవుడు మన కొరకై విమల శరాపులు అంటే దేవదూతలు చూడలేని మహా తేజస్సునందు ఉన్నటువంటి ఆ గొప్ప దేవుడు మన మధ్యకు నరావతారిగా వచ్చి ఆయన ఎంతో తిరస్కారం నొందిన వాడును దాసుడనై ఉండెను కదా. అంత గొప్ప దేవుడు మనందరి కోసము మనందరి పాపములు భరించి దాసుడుగా ఆయన ఉండి ఆయన తిరస్కారం నొందినవాడు ఆయన, వ్యాధిగ్రస్తుడాయను వ్యసనక్రాంతుడాయను కదా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల సమయమందు దేవుడు నాకు ఇచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి దేవుని నేను స్తుతిస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి మరొకసారి వందనాలు. సంఘమంతటికి దేవుని కృప అనుగ్రహించబడును గాక. మీ కుటుంబాలన్నీ కూడా దీవించబడును గాక. మీ కుటుంబాలు సంతోషంగా సమాధానంగా ఉండాలంటే మొట్టమొదట ఒకరు క్షమించడం నేర్చుకోండి. భార్య భర్తను క్షమించాలి, భర్త భార్యను క్షమించాలి. ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, ఒకరినొకరు సహించుకోవాలి. అప్పుడే కుటుంబం కట్టబడుతుంది. ప్రియులారా, ఎందుకంటే మొట్టమొదట దేవుడు ఆది యందు కుటుంబముని ఏర్పాటు చేశాడు కదా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు ఉండి క్రీస్తునందు ఉండి మరి మృదువైన మనసు శాంతగుణం కలిగి ఉండి సహనముతో సాత్వికముతో ఉన్నట్లయితే కుటుంబాలు కట్టబడతాయి, ఆశీర్వదించబడతారు. అర్థమైందా? కాబట్టి భార్యాభర్తలు పిల్లలు ఎదురుగా ఒకరినొకరు దూషించుకోవడం, ఒకరినొకరు నిందించుకోవడం అలా చేస్తే పిల్లలు మాట వినరు, తిరుగుబాటుగా తయారవుతారు. కాబట్టి అట్టి కృపా దేవుడు మీకు అందరికీ శాంతి సమాధానం ఇచ్చి ఓర్పునిచ్చి మీ కుటుంబాలను కట్టునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఒక వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం, వాక్యంలోనికి వెళదాం. 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. అయ్యారు సమయం చెప్పలేదండి. అలా ఉంటుందా? ఓకే. 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. సౌలు కుటుంబకులకును దావీదు కుటుంబకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. చాలు. దేవుడి వాక్యం ద్వారా మాట్లాడినట్లు పరిశుద్ధాత్మని సహాయం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల నుంచి దేవుని పాద సన్నిధిలో ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, స్తోత్రము అయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి నీ పాద సన్నిధికి వచ్చుటకు నీ కృపనిచ్చినావు, స్తోత్రం. ఆదివార దినము నీ ఆలయంలోనికి వచ్చి సంఘముగా చేరి వచ్చుటకు నీ కృపనిచ్చినందుకే స్తోత్రం. ఎక్కడ 2-3 నా నామమును కూడి ఉందరో అక్కడ వారి మధ్యలో నేను ఉందునని నీ వాగ్దానం చేసి ఉన్నావు కనుక నీవు ఉన్నందుకే స్తోత్రం. మరొకసారి కృప చూపించండి యేసయ్యా, సహాయపడి ఈ వాక్యము 2వ సమూయేలు 3వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలను ప్రభువా 1వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలను బట్టి వాక్యమును బట్టి మాకు బోధించుము. సత్యమును గ్రహింపు కలగజేసి హృదయములు బలపరచునట్లు విశ్వాసం వృద్ధి కలుగునట్లు ప్రభువా ఆశీర్వదించుము.
దేవాది దేవా, నువ్వు మాట్లాడము, జీవ మాటలు వినిపించుము, హృదయాలను నింపుము, విశ్వాసముతో నింపుము, బలపరచుము, సహాయము చేయము. ఓ తండ్రి, సమస్త ఘనత మహిమ నీవే పొందుమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మన భారతదేశము యొక్క సంవిధానము, రాజ్యాంగ చట్టంను రచించినటువంటి గొప్ప రచయిత భారతరత్న అంబేద్కర్ యొక్క పుట్టినరోజు కదా. ఆయన ఒక ముఖ్యమైనటువంటి రాజ్యాంగ చట్టంలో ఒక పాయింట్ ఉంది, 6వ ఆర్టికల్, 6వ హక్కు. అది ఏమిటంటే మత స్వాతంత్రపు హక్కు అనేటువంటి పాయింట్ అక్కడ ఉంది కదా. మత స్వాతంత్రపు హక్కు అంటే దేశంలో అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు, ఏ భేదము భిన్న మతము లేకుండా తమకు ఇష్టం వచ్చినటువంటి దేవుణ్ణి ఆరాధించవచ్చు, తమకు ఇష్టం వచ్చినటువంటి మతాన్ని అవలంబించవచ్చు అనేటువంటి స్వాతంత్రమును అక్కడ రాయబడి ఉంది కనుక ఈరోజు మనం ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. దేవుడు అతన్ని కుటుంబమును, అతనికి వారసులైనటువంటి వారిని ఆశీర్వదించి అతడు తెచ్చినటువంటి ఆ యొక్క మత స్వాతంత్ర హక్కు అనబడినటువంటి పాయింట్ ఇంకను వర్ధిల్లునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 2వ సమయాలు 3వ అధ్యాయం 1వ వచనంలో రాయబడినటువంటి వృత్తాంతము ఏమిటంటే, సౌలు అనేటువంటి రాజు ఉండేవాడు మొట్టమొదట ఇశ్రాయేలీయులకు. తదుపరి అతని కాలానంతరం దావీదు అనేటువంటి ఇంకొక రాజు వచ్చాడు. వారిద్దరి విషయంలో, వారిద్దరి జీవితంలో జరిగినటువంటి తారతమ్యమును, ఒకరు అభివృద్ధి పొందిరి, ఒకరు ఏంటంటే నాశనం అయిపోయారు. ఈ ఇద్దరు విషయాలలో ఎవరు ఏమి చేయలేదో, ఎవరు ఏమి చేశారో, ఏమి చేస్తే అభివృద్ధి పొందిందో, ఏమి చేయకపోతే నాశనమైందో అనేటువంటి విషయం ఇక్కడ క్లుప్తంగా రాయబడి ఉన్నది. ప్రియులారా, మనందరం కూడా ఆర్థికముగా, మానసికంగా, శారీరకంగా అన్ని విషయాల్లో అభివృద్ధి పొందడము దేవునికి ఇష్టం కదా. కాబట్టి మనము ఏమి చేస్తే అభివృద్ధి పొందుతాము, ఏమి చేస్తే దేవుని యందు ఫలించగలుగుతాము అన్నటువంటి సత్యాలను మనము క్రమంగా ఒక్కొక్కటి మనం ధ్యానించుకుందాం. ఇక్కడ 5 పాయింట్లు ఉన్నాయి. సమయము సరిపోయిన కొలది నేను నా 3 కానీ 4 కానీ నేను చెప్పి ముగింపుకు తెస్తాను. హల్లెలూయా. మొట్టమొదట సౌలు అమాలేకు రాజును బలిసిన గొర్రెలను చంపక ఉంచుట వలన పాపము చేశాను, కానీ పాపము చేసి పశ్చాత్తాపము పడకపోయాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సౌలు అన్నటువంటి రాజు అమాలేకులను చంపడానికి వెళ్ళడానికి కారణం ఏమిటి? అక్కడ అతడు ఆ యొక్క దేవుని ఆజ్ఞను మీరిపోవడానికి కారణం ఏమిటంటే, అమాలేకీయులు అనేటువంటి ఒక తెగ ఉంది. ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలుగా ఎలాగున్నారో అమాలేకీయులు అనేటువంటి తెగ కూడా అలాగే ఉంది. అదొక గోత్రము, అదొక సమూహము అక్కడ ఉంటున్నది. ఇశ్రాయేలీయులను దేవాది దేవుడైన యెహోవా ఆ ఐగుప్తు దాస్యత్వంలో నుండి విడిపించుకొని వారిని నడిపించుకొని వచ్చుచుండగా, ఆ అమాలేకీయుల దేశం మీద నుండి వచ్చుచుండగా అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు ఎంతో కీడు చేసిరి, ఆటంకము పరిచిరి. అందువలన అప్పటికి అతడు సహించుకొని ఆ దేశము దాటి వచ్చిన తదుపరి వాళ్ళు కనానుకు చేరిన తర్వాత ఈ సౌలు రాజుగా ఉన్నప్పుడు సౌలుకు ఆజ్ఞాపించి, సౌలు నీవు వెళ్ళి అమాలేకీయులను సంహారము చేసిరం, అమాలేకీయులకు ఉన్నటువంటి మనుషులు, పశువులు, గొర్రెలు, వాళ్ళలో ఉన్నటువంటి దేనిని ఉండనీయకుండా ఆ శపితమైన వాటిని అన్నిటినీ సంపూర్ణంగా నాశనం చేసి రావాలని దేవాది దేవుడు వారి ప్రవక్త అయిన సమూయేలు ద్వారా ఆ సౌలుకు ఆజ్ఞాపించడం జరిగింది. హల్లెలూయా. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, దేవాది దేవుడై ఉండి మనుషులను చంపడం ఏమిటి, మనుషులను హత్య చేయడం ఏమిటి అని మీరు అడగవచ్చు కదా. అయితే చెప్తాను వినండి. దేశంలో నష్టము, నాశనము జరిగినప్పుడు అప్పుడప్పుడు దేవుడు ఉగ్రత వస్తుంది కదా. ఒకసారి జలప్రళయములో మనుషుని హృదయాంతరంగమంతయు కేవలము పాపభరితమైనది, కేవలము దుష్టత్వముతో నిండినటువంటిది హృదయం. కాబట్టి అది దేవుడు ఆకాశం నుండి చూచినప్పుడు మనిషిని చెడుతనము బహు విపరీతముగా ఉండెను. కనుక దేవాది దేవుడు తాను సృష్టించినటువంటి మనిషిని బట్టి అతడు హృదయములో నొచ్చుకొనెను. కనుక జల ప్రళయము చేత ఒక్కసారి ఈ ప్రపంచము ఉన్నటువంటి భూమి మీద ఉన్న ప్రతి ప్రాణులను, పక్షులను, మనుషులను సమస్తమును తుడిచివేశాను కదా. తుడిచివేస్తాడు. దేవాది దేవుడు సృష్టికర్త. ఆయన మృతి పొందించేవాడును, జీవింపచేయవాడును, గాయము చేయవాడును, గాయము కట్టువాడును ఆయనే.
కాబట్టి అమాలేకీయులు శపితమైన వారు, అమాలేకీయులు దేవునికి ఇష్టం లేని వారు, వారిని భూమి మీద ఉండనీయకుండా సంపూర్ణంగా సంహారం చేసి రావాలనేటువంటిది ఆజ్ఞ ఆ సౌలు అన్నటువంటి రాజుకు ఆజ్ఞ అయినది. అర్థమైందా? ఇక్కడ ఇంకొక విషయం నేను చెప్తాను వినండి. దేవుడు ఇదిగో అమాలేకీయును సంపూర్ణంగా నాశనం చెప్పేటువంటిది చేయండి అని చెప్పినటువంటిది దేనికి సాదృశ్యం అంటే, మన శరీరములో మనం ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్మిన తర్వాత మన దేహము, మన ఆత్మ, మన ప్రాణములన్నీ కూడా యేసు ప్రభువుకు స్వాధీనము. అర్థమైందా? పాపము విషయమే మనము చనిపోయిన వారం, నీతి విషయమే మనము జీవించేవారం. కనుక పాపమునకు ఇక చోటు లేదు కదా. పాపం విషయమే చనిపోయాము కదా. కాబట్టి పాపపు క్రియలన్నిటిని కూడా మనం ఏం చేయాలి? చంపివేయాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో బోధిస్తూ ఏమన్నాడంటే, నీ కన్ను నేను అభ్యంతరపరిచినాడా, దానిని నీ యొద్ద నుండి పెరిగి పారవేయము. నీవు గుడ్డివాడవై నీవు జీవంలో ప్రవేశించవచ్చు కదా. నీవు 2 కన్నులు ఉండి నీవు నరకంలో ప్రవేశించడం కంటే 1 కన్ను లేకుండా నీవు జీవంలో ప్రవేశించడం మేలు. కాబట్టి దానిని బట్టి దేవాది దేవుడు అమాలేకీయులను సంపూర్ణంగా నిర్నామం చేసి రమ్మని సౌలును పంపించాను. చూసారా? అయితే ఈ క్రమంలో ఆ సౌలు అనేటువంటి రాజు ఆ అమాలేకీయుల దేశానికి వెళ్ళి అక్కడ అతడు చేసినటువంటి తప్పు పని ఏమిటంటే, ఆ రాజును, ఆ అమాలేకు రాజు అయినటువంటి అగగు, అతని యొక్క అనుచరులు, ఆ యొక్క సంతానము, ఆ రాజ్యంలోని మనుషులందరినీ సంపూర్ణంగా చంపి రమ్మంటే అతడు ఏం చేశాడంటే, ఆ రాజు అయినటువంటి అమాలేకు రాజు అయినటువంటి అగగును బంధించి తెచ్చాను. చంపకుండా బంధించి తెచ్చాను. తదుపరి బలిసిన గొర్రెలను, ఎడ్లను అతడు వధించకుండా తీసుకొని వచ్చాను. చూసారా? దేవుడు చెప్పిందని చెప్పేట చేయాలి కదా. నీ దేహంలో నిన్ను అభ్యంతరపరిచే పాపపు ఆలోచన నువ్వు నాశనం చేయాలి. నీ దేహంలో నిన్ను పాపమునకు ప్రేరేపించే ఏ తలంపు వచ్చినా దాన్ని తీసివేయాలి. అది దేవుని ఆజ్ఞ. ఒకసారి డిఎల్ మూడీ అనేటువంటి గొప్ప భక్తుడు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడట. ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే ఎదురుగుండా 3 యవ్వనస్తులు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అయ్యా, మేము పేకాట ఆడదాం 3, ఇంకా 1 మా జతకు వస్తే మేము 4 పేకాట ఆడవచ్చు అని, ప్లే కార్డ్స్ ఆడవచ్చు అని. అప్పుడు ఎదురుగా డిఎల్ మూడీ దైవజనులు కూర్చున్నారు అక్కడ. అతడు 1 కోటి మందికి సువార్త ప్రకటించిన గొప్ప దైవజనుడు. అప్పుడు అయ్యా, మీరు ఉచితంగా కూర్చొని ఉన్నారు కదా, దయచేసి మీరు మాతో వచ్చి చేయి కలపండి, మనం పేకాట ఆడదాము అని అతన్ని పిలిచారట. అప్పుడు ఆయన అన్నాడు, నాకు చేతులు లేవు అన్నాడట. ఆయన ఏమన్నాడు? నాకు చేతులు లేవు అన్నాడు. అనగానే వాళ్ళు 3 ఆశ్చర్యపోయి, అయ్యా, నిక్షేపంగా దేవుడిచ్చే చేతులు పెట్టుకొని చేతులు లేవంటున్నారు ఏమిటి మీరు? చేతులు ఉన్నాయి కదా మీకు అన్నారట వాళ్ళు. అనగానే డిఎల్ మూడీ గారు దైవజనులు అన్నారు, ఆ చేతులు నావి కాదు అన్నాడట. ఆ చేతులు నావి కాదు. చూసారా? అప్పుడు వాళ్ళకి ఇంకా ఆశ్చర్యమైపోయి, అయ్యా, మొదట అడిగితే చేతులు లేవన్నారు, ఉన్నాయి కదా అంటే అవి నావి కాదు అంటున్నారు, నీ యొక్క విచిత్రమైన భావన ఏమిటి నాయన, దయచేసి మాకు చెప్పండి అన్నారట. అప్పుడు ఆయన అన్నాడు, నేను యేసు ప్రభువును నమ్మకం ముందు మరి అవిశ్వాసంగా ఉన్నప్పుడు, అన్యుడిగా ఉన్నప్పుడు అవన్నీ కూడా చేసి నేను పాపం చేశాను. కాబట్టి ఎప్పుడైతే యేసు ప్రభువును నమ్ముకున్నానో నా చేతులు, నా కాళ్ళు, నా ప్రాణము, ఆత్మ సర్వము యేసుక్రీస్తు స్వాధీనంలో ఉన్నది. వాటి విషయమే నేను చచ్చిపోయానయ్యా, నేను బ్రతికి లేను అన్నాడంట. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు ఆ 3 వ్యక్తులు ఆశ్చర్యపోయి, యేసు ప్రభువును నమ్మితే ఇంత ప్రభావం ఉందా? అయితే మేము కూడా యేసు ప్రభువును నమ్ముతాం. చూసారా? కాబట్టి నీ శరీరము నిన్ను ఆటంకపరిచేదాన్ని ఏది కూడా నువ్వు రానివ్వద్దు అని అమాలేకును సంపూర్ణంగా చంపిరమ్మంటే ఈ యొక్క సౌలు రాజు ఆ డబ్బుకు లోబడి, ఆ యొక్క ధనమునకు లోబడి, బంగారము వెండికి లోబడి ఆ రాజును అలాగే కట్టి పడేసి ఇంటికి తెచ్చాడు. దేవుడు చూడకుండా ఉంటాడా? కన్నులు చేసినవాడు, కన్నులు కలగజేసినవాడు కానకుండునా కదా. చూశాడు. వెంటనే సమూయేలును హెచ్చరించాడు. సమూయేలు, నీవు నియమించిన రాజు అనేటువంటి సౌలు చేసిన పనిని చూడు. ఆ అమాలేకీయులను, అక్కడ ఉన్నటువంటి ప్రాణులను, మనుషులను సంపూర్ణంగా సంహరించి రమ్మని నేను పంపితే ఇతడు వెళ్ళి ఆ ముఖ్యుడైనటువంటి అగగు అనేటువంటి రాజును బంధించి తెచ్చాడు. ఇంకా ఎడ్లను, గొర్రెలను కడగా తీసుకుని వచ్చాడు. అనగానే సమూయేలు పరిగెత్తి వచ్చి అన్నాడు, నువ్వు చేసిన పని ఏమిటి సౌలు? దేవుడిచ్చిన ఆజ్ఞ ఏమిటి? నువ్వు చేసిన పని ఏమిటి అంటే, నేనేం చేశానయా?
దేవుని ఆజ్ఞ ప్రకారం వెళ్ళి అమాలేకీయులను చంపేసి వచ్చాను కదా అంటాడు. ఆ అమాలేకీయులను ఎంతమంది చంపితే ఏముంది, ఆ రాజును పట్టించి తెచ్చావు కదా, కట్టేసి తెచ్చావు కదా, చంపలేదు కదా నువ్వు అన్నాడు. అయితే ఇంకా గొర్రెలు ఎట్లు ఆ యొక్క రంపములు ఆ యొక్క కూతలు అరుపులు ఏమిటి అంటే, అయా నీ జనులు ఇశ్రాయేలీలు దేవునికి బలి ఇచ్చుటకు ఆ గొర్రెలను ఎడ్లను తెచ్చి ఉన్నారు అన్నాడంట. దేవాది దేవుడు మాట వినుట వలన సంతోషిస్తాడు, కానీ ఆ యజ్ఞములు మరియు ఏంటంటే నైవేద్యములు అర్పిస్తే సంతోషించాడు. మాట వినాలి. కాబట్టి ఈ మాట ఎప్పుడైతే సమూయేలు పోయి ఆ యొక్క సౌలును గద్దించాడు, ఏమని, నీవు దేవుని మాట వినలేదు కాబట్టి రాజ్యము నీ యొద్ద నుండి తీసివేయబడి దావీదుకు ఇవ్వబడింది, నీ పొరుగువాడైనటువంటి దావీదుకు ఇవ్వబడింది అనగానే సౌలు కోపపడి, అయ్యా తప్పు చేశాను, నన్ను క్షమించు, నీవు వచ్చి నాతో కూడా వచ్చి నీవు ఇశ్రాయేలు ఎదుట నన్ను గనపరచుము అన్నాడు. చూడండి, పశ్చాత్తాప పడాలి కదా, తప్పు చేసావు నువ్వు అని చెప్తే పశ్చాత్తాప పడాలి. ఇతడు పశ్చాత్తాప పడలేదు. పైగా ఏమంటున్నాడంటే, నీవు వచ్చి మనుషుల ఎదుట నన్ను గనపరచు అంటున్నాడు. ఎవరే కానీ తప్పు చేసినప్పుడు పశ్చాత్తాపపడాలి. మొట్టమొదటి మెట్టు ఏమిటంటే, దేవుడు మన ప్రార్థనలు వినాలంటే మనము పశ్చాత్తాప పడి, చాలా రోజుల నుంచి ఉన్నటువంటి పాపం ఉంటుంది, చాలా సంవత్సరాల క్రితం నుండి ఉన్నటువంటి పాపం ఉంటుంది, అది మన అభివృద్ధికి అడ్డుగా వస్తుంది కదా, మనం వర్ధిల్లడానికి అడ్డుగా వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పశ్చాత్తాపపడి దేవుని సన్నిధిలో పాపములు ఒప్పుకొని విడిచిపెట్టాలి. పశ్చాత్తాపడడం చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. కాబట్టి ఈ సౌలు పశ్చాత్తాప పడలేదంట కదా. చూడండి, మొదటి సమయాలు 10వ అధ్యాయం 24వ వచనం, మొదటి సమయాలు 15:26, మొదటి సమయాలు 15:26. నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి కనుక యెహోవా నిన్ను విసర్జించానని చెప్పాను. చాలు, చూసారా. కాబట్టి అతనిలో ఎంత మాత్రం పశ్చాత్తాపము లేదు కదా. రాజుగా అతన్ని హెచ్చించి గాడిదలు కాసుకునేవాడు కదా, పనికి మాలిన వాడైనటువంటి ఆ సౌలును రాజుగా హెచ్చించి సింహాసనం మీద కూర్చోబెట్టి అంత పెద్ద అధికారమును ఇస్తే దేవుని ఆజ్ఞను తిరస్కరించినా కూడా తిరిగి ప్రవక్త అయిన సమూయేలు వచ్చి హెచ్చరించినా కూడా పశ్చాత్తాపపడలేదు. కాబట్టి అతడు ఏమయ్యాడు, అంతకంతకు నీరసిల్లెను. అయితే దావీదు ఆ సమయంలో మనము దావీదు గురించి ధ్యానించినట్లయితే దావీదు పశ్చాత్తాపపడెను అని రాయబడి ఉంది కదా. దావీదు బత్షెబతో వెళ్ళి పాపము చేశాడు. పాపము చేస్తే ఇతడు చేసిన తెలివైన పని ఏమిటంటే, ఆ యొక్క నాతాను అనే ప్రవక్త వచ్చి అతన్ని హెచ్చరించాడు. సౌలును ఏ విధంగా సమూయేలు వచ్చి హెచ్చరించాడో అదేవిధంగా నాతాను వచ్చి దావీదును హెచ్చరించగా అతడు పశ్చాత్తాపపడ్డాడు. చూసారా, పశ్చాత్తాపపడి దేవుని తట్టు తిరిగితే దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. దావీదు పశ్చాత్తాపడడం చూడండి, 51వ కీర్తన 4-6 వచనాలు చదవండి. 51వ కీర్తన 4-6 వరకు. 51వ కీర్తన. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా ఆగుపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా ఆగుపడదువు. నేను పాపములో పుట్టిన వాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు. చూసారా, పశ్చాత్తాపపడి నీకే విరోధముగా నేను పాపము చేశాను అని దావీదు ఒప్పుకుంటున్నాడు. ఎప్పుడైతే మనం పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపపడి దేవుని పాద సన్నిధిలో వేడుకుంటామో తక్షణమే దేవుడు మనలను ఏం చేస్తాడు, క్షమిస్తాడు, కనికరము చూపిస్తాడు కదా. కరుణామయుడు అతడు, దీర్ఘశాంతుడు, దయాదాక్షిణ్య పూర్ణుడు, ప్రతి ఒక్కరిని కూడా క్షమించుటకు ఇష్టపడుతున్నాడు. ఎవరిని నాశనం చేయాలని దేవునికి ఇష్టం లేదు. అందరూ కూడా రక్షణ పొంది అందరూ కూడా వర్ధిల్లాలని, అందరూ కూడా దేవుని యందు అభివృద్ధి పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే సౌలు ఏం చేశాడు,
తిరుగుబాటుతనంతో నిండి ఉన్నాడు కనుక అతని కుటుంబం నీరసిల్లే పోయింది. సౌలు కుటుంబకులను దావీదు కుటుంబములకును బహుదినములు యుద్ధం జరగగా సౌలు కుటుంబము దినదినము ఏమైందట? నీరసించే పోయింది, నాశనమైంది కదా. కాబట్టి ఈ సత్యాన్ని బట్టి మీలో ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకోవాలి. ఏంటంటే మొట్టమొదట పశ్చాత్తాపపడి ప్రార్థన చేయాలి. పశ్చాత్తాపపడి పాపములు ఒప్పుకొనకుండా అలాగే ఎన్ని సంవత్సరములు ఉన్నా కూడా విమోచన దొరకదు కదా. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదవండి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. దుర్నీతి అంటే ఏమిటంటే నీతికి విరుద్ధమైనటువంటిది. దుర్నీతి అంటే మోసము చేత సంపాదించేటువంటిది, దురాశ చేత ఇంకో దానిని దోచుకున్నటువంటిది, అన్యాయము అక్రమముతో కూడినది దుర్నీతి కదా. దాని ద్వారా నాశనము నష్టము కలుగుతుంది. అది హృదయములో వచ్చినప్పుడే నీకు నాశనము పతనము ప్రారంభమవుతుంది. కాబట్టి సౌలు జీవితంలో పతనము ప్రారంభమైంది అప్పుడే కదా. రాజ్యమును నీ యొద్ద నుండి తీసివేసి నీ పొరుగువాడైనటువంటి దావీదుకు ఇవ్వబడింది. చూసారా, రాజ్య పరిపాలన చేసే రాజ్య పట్టాభిషేకము అధికారము తీసివేయబడింది. ఎంత నాశనము కదా, ఎంత బాధ కదా. అది తెలుసుకోకుండా ఆ సౌలు నాశనమయ్యాడు. కాబట్టి మనము కూడా మనలో ప్రతి ఒక్కరు కూడా మనకు ఇవ్వబడినటువంటి ఆధిక్యత ఏమిటో చక్కగా గ్రహించుకోవాలి. ఎప్పటికప్పుడు తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. తగ్గించుకొని దీన మనసుతో విరిగిన మనసు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ మనం హెచ్చించబడే కొలది దినదినము తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు ఉన్నతమునకు ఎక్కిస్తాడు. హల్లెలూయా. నీ వాత్సల్యం నీ బాహుళ్యం నీ కృప కనికరము చూపించుము. నీ వాత్సల్యం నీ బాహుళ్యం నీ కృప కనికరము చూపించుము. పాపము చేశాను దోషినై ఉన్నాను, పాపము చేశాను దోషినై ఉన్నాను, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నవి నా పాపములే, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నవి నా పాపములే. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా, నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా. సుధాహృదయం కలుగజేయుము, సుధాహృదయం కలుగజేయుము. నలోనా 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 సుధాహృదయం కలుగజేయుము, సుధాహృదయం కలుగజేయుము. దేవునికి మహిమ కలుగును గాక. ఇక రెండవ పాయింట్ ఏమిటంటే, సౌలు గొల్యాతుతో యుద్ధము చేసినప్పుడు యుద్ధము నాది అనుకోలేను కదా. సౌలు రాజ్యము ఇశ్రాయేలీలు ఫిలిస్తీయులతో యుద్ధము సంభవించినప్పుడు ఫిలిస్తీయులలో నుండి బలాఢ్యుడు ఒకడు వచ్చి, గొల్యాతు అనబడేటువంటి బలాఢ్యుడు ఒకడు వచ్చి అటుపక్క అతడు నిలబడి ఇటుపక్క ఇశ్రాయేలీలు ఉండగా ఆ గొల్యాతు 40 దినములు సవాలు చేస్తూ ఇశ్రాయేలీలందరినీ దూషిస్తూ శపిస్తూ ఉన్నాడు. అప్పుడు సౌలు ఏం చేశాడంటే, ఇక్కడ చూడండి, మొదటి సమూయేలు 17వ అధ్యాయము 11వ వచనం. ఆ ఫిలిస్తీయుని మాటలు వినినప్పుడు బహుభీతులైరి. బహుభీతులు అయిరి. ఎందుకు భీతులైనారు? ఎందుకు భయం వచ్చింది?
వాళ్ళకి అంత అంతరంగంలో కుంగుదల ఆందోళన ఎందుకు వచ్చింది? వాళ్ళంతా వెళ్ళి గుడారంలో లోపల కూర్చున్నారట. సౌలు రాజు అయి ఉండి, ప్రజలను రక్షించేవాడై ఉండి, తన ప్రాణమును అర్పించి తెగించి వారితో యుద్ధం చేసి ఇశ్రాయేలును రక్షించవలసిన బాధ్యత ఉన్నటువంటి సౌలు భయపడి ఈ లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. ఇశ్రాయేలీలు అందరూ కూడా బహుభీతినే వందిరి. భీతి, భయము ఎందుకు వస్తుందో తెలుసా? మనము ఓయములో విశ్వాసము సల్లగిలినప్పుడు భయం వస్తుంది. అర్థమైందా? దేవుని భయభక్తులు లేనప్పుడు భయం వస్తుంది. మనకు సంభవించినటువంటి ప్రమాదము, మనకు వచ్చినటువంటి పరిస్థితి, సమస్య మనదే, మనమే శక్తివంతులము, మనమే దాన్ని పరిష్కారం చేయగలము అనేటువంటి తలంపు నీ మైండ్లో ఉన్నప్పుడే నీవు ఏమవుతావట? భయపడతావు. అర్థమైందా? సౌలు ఏమనుకున్నాడట? యుద్ధము నాది అనుకున్నాడు. నేనే చేస్తే నేనే చేయాలి యుద్ధము, ఇంకెవరు చేస్తారు, నా చేత కాదు అనుకుని వెళ్ళిపోయాడు. ప్రియులారా, ఈ సత్యం మనకేం నేర్పుతుందంటే, నీ కుటుంబంలో నీకు వచ్చిన సమస్యను బట్టి కృంగిపోవద్దు. సహోదరుడా, కృంగిపోవద్దు. నీ సమస్యను పరిష్కరించుటకు శక్తిమంతుడైన యేసుక్రీస్తు నీకు ఉన్నాడు. దేని గురించి అయినా అవలీలగా ఆయన తీసివేయగలడు. ఆయనకు అంత శక్తి ఉంది. ఎవరైతే దేవుని శక్తిని గ్రహించలేదో వాళ్ళు భయపడతారు కదా. దేవుడు మనకున్నాడు అనుకుని ఒక చిన్నది ఇంత ఫోటో చేసి ఫ్రేమ్ కట్టించి ఆ మూలలో తగిలేసి యేసయ్య నువ్వు అక్కడ ఉండు అని చెప్పేస్తారు. యేసయ్య నీ ఆ ఫ్రేమ్లోనే ఉండిపో, కిందికి రావద్దు అంటారు. అంతేనా యేసుప్రభు ఉండేది? అంతేనా? అంతకాదు. ఆయన ఈ భూమి ఆకాశం అంతా గొప్ప దేవుడు. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. అంత గొప్ప దేవుడు నీకున్నాడు కదా. కాబట్టి ఈ సౌలుకు భయం ఎందుకు వచ్చిందంటే, యుద్ధము నాది అనుకున్నాడు కాబట్టి భయము ఆయనకు వచ్చింది. అందుని బట్టి అతడు దినదినము అంతకంతకు నీరసిల్లిపోయాను. మనం కూడా భయపడి నిరుత్సాహపడి కృంగిపోతాం. ఎందుకంటే మన బలమును చూసుకొని మనము కృంగిపోతాం. అయితే దేవుని యొక్క బలము మనం తలంచుకున్నప్పుడు, యేసుక్రీస్తును తలంచుకున్నప్పుడు మనకు బలము, శక్తి మనకు వస్తుంది. అప్పుడు ధైర్యం వస్తుంది. అయితే దావీదు ఆ సమయంలో ఏం చేశాడో దావీదు గురించి మన వాక్యం చదువుకుందాం. 1 సమూయేలు 17వ అధ్యాయం 47వ వచనం. 1 సమూయేలు 17:47. అప్పుడు యెహోవా కత్తి చేతను వీటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను కదా. దావీదు ఏమంటున్నాడంటే, తాను వెళ్ళేదానికంటే ముందు యెహోవా నామమును పంపిస్తున్నాడు. యెహోవాదే యుద్ధము మాది కాదు, యెహోవాదే యుద్ధము అని చెప్పాలి. అర్థమైందా? నీవు సమస్యను తెచ్చి యేసుప్రభు వద్ద వచ్చి సమస్యను పెద్దది చేసి యేసుప్రభుకు చెప్పకూడదు. యేసుప్రభుని తీసుకొని వచ్చి సమస్యతో చెప్పాలి. ఏమని చెప్పాలి? సమస్య, యేసుక్రీస్తు నామంలో నీకు ఆజ్ఞాపిస్తున్నాను, విడిచిపో. ఏమని చెప్పాలి? యేసు నామంలో నీకు ఆజ్ఞాపిస్తున్నాను, విడిచిపో అని చెప్పాలి. యేసు ప్రభు నామంలో ఆజ్ఞాపించాలి. అప్పుడు దేవుని మీద నీవు ఆధారపడతావు కదా. దావీదు అదే అంటున్నాడు, ఆ యుద్ధము యెహోవాదే కదా. అప్పుడు సౌలు అంటున్నాడు, గొల్యాదు అంటాడు, ఏమి కుక్కనో నక్కనో వచ్చినట్లు కొట్టడానికి వచ్చినట్లు కర్రతో నా ఎద్దుకు వస్తున్నావా? రా, నిన్ను చంపి కాకులకు గద్దలకు వేస్తాను అంటాడట ఆ గొల్యాదు. అప్పుడు దావీదు ఏమన్నాడంటే, ఇదిగో దేవుడైన యెహోవా ఈరోజు మిమ్ములను నా చేతికి అప్పగించాడు. ఫిలిష్తీయులను సమూలంగా నరికి కాకులకు గద్దలకు వేస్తాను. అప్పుడు ప్రజలందరూ తెలుసుకుంటాడు, యుద్ధము దేవుడు కత్తితోనూ ఈటతోనూ చేయవాడు కాదు, తన శక్తి చేత సాధించును. యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. కాబట్టి మనమందరం కూడా మన సమస్యలను, మనకు వచ్చిన కష్టములన్నిటిని కూడా యెహోవాకు అప్పగించాలి. ఆయన యుద్ధం చేస్తాడు. అర్థమైందా? నిన్ను భయపెట్టే శత్రువు ఏదైనా కూడా దేవునికి అప్పగించు. నిన్ను భయపెట్టే ఏ సమస్య అయినా కూడా, నిన్ను కలవరపరిచే ఏ సమస్య వచ్చినా నీవు దేవునికి అప్పగించు. దేవుడు దాన్ని అవలీలగా జయిస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి ఈ సమయంలో దావీదు యుద్ధం యెహోవాదే అన్నాడు కాబట్టి అతడు జయము పొందెను కదా. ఇది రెండవ పాయింట్. ఇక మూడవ విషయానికి వస్తే, మూడవది ఏమిటంటే, సౌలు దావీదు చేసిన ఉపకారములకు అపకారము చేసెను అని రాయబడి ఉంది.
కదా. ఈ సౌలు ఎందుకు దినదినము నాశనమయ్యాడు, పతనమైపోయాడంటే ఉపకారం చేసిన వారికి అపకారం చేసేటువంటి దుర్బుద్ధి ఆయనకు ఉంది కదా. ఈ లోకంలో చాలామంది నష్టము నాశనము ఎందుకు అవుతున్నారంటే ఉపకారం చేసిన వారికి అపకారం చేస్తారు కదా, అసూయపడతారు కదా, ఇతరులను చూసి మత్సరపడతారు. అది హృదయంలో ఉండకూడదు. ఎవరికైతే అది ఉంటుందో వాళ్ళు నాశనం అవుతారు ఖచ్చితంగా. అది మాత్రం సత్యం. అర్థమైందా? నీకు మేలు చేసినా నువ్వేం చేయాలట, నీకు కీడు చేసినా నువ్వేం చేయాలి, మేలు చేయాలి. దావీదుకు ఆ మనసు ఉంది. ఈ సౌలుకు ఎన్నిసార్లు కీడు చేసినా మరలా ఉపకారం చేశాడు కదా. దావీదు ఒకసారి వీణ వాయిస్తూ కూర్చొని ఉంటే ఒక పెద్ద ఈట తెచ్చి దావీదును అతని శవముతో సహా గోడకు తగిలించి దాన్ని పెద్ద ఈట విసిరేశాడట. విసిరేస్తే దావీదు తప్పించుకున్నాడు. అయితే వెంటనే సౌలును చంపేయచ్చు, ఆ శక్తి ఉంది దావీదు, కానీ చంపలేదు. ఎందుకంటే అతడు దేవుని చేత అభిషేకించబడిన రాజు కనుక అతన్ని చంపకూడదు అని వెనక్కి తగ్గాడు. కాబట్టి అతడు అభివృద్ధి పొందాడు. ఈ సౌలు ఉపకారం చేసిన వానికి అపకారం చేశాడు కనుక ఇతడు నాశనము నష్టము అనుభవించును, పతనమైపోయాను. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 19వ వచనం చదవండి. 1 సమూయేలు 18-19. మెరాబును మహోలతీయుడైన అద్రియేలుకిచ్చి ఉరిగా ఉండునట్లు చాలు. చూసారా, దావీదుకు కీడే చేశాడు. ఇష్టపడిన దాన్ని ఇవ్వకుండా ఇష్టం లేని దాన్ని ఇచ్చి పెళ్లి చేసి అతనికి ఫిలిష్తీయుల కోపం అతని మీద ఉండాలని, అతడు నాశనం కావాలని కోరుకున్నాడు. కాబట్టి అతడు నాశనం అయ్యాడు. మనము కూడా ఇతరులకు మేలు చేయాలి, అప్పుడు కీడు చేయకూడదు. బర్మా దేశపు రాజుకు ఒక కుమ్మరి ఒక చాకలి ఉన్నారట. బాగా వినండి. కుమ్మరి చాకలి ఉంటే చాకలి ఆ బర్మా దేశపు రాజుకు బట్టలు ఉతికి తెల్లగా చేసి ఇచ్చేవాడు. రాజు కూడా ఆ చాకలిని బాగా మెచ్చుకునేవాడు. ఇది చూసి కుమ్మరికి ఏమైంది, అసూయ పుట్టింది. ఏం చేయాలి, వెంటనే చాకలిని అక్కడి నుంచి తొలగించాలి, లేదా అతన్ని అడ్డు తొలగించాలి. ఇప్పుడు ప్లాన్ చేసి వెళ్ళి రాజుతో మాట్లాడాడంట. ఎవరు, కుమ్మరి. అయ్యా, మీరు ఎన్ని రోజు ఆ నల్ల ఏనుగును ఎక్కి వెళుతూ ఉంటారు, ఏనుగు నల్లగా ఉంటుంది కదా, ఆ నల్ల ఏనుగును ఎక్కి వేస్తూ ఉంటారు, ఆ ఏనుగును తెల్లగా చేయమని చాకలికి చెప్పండి, ఆ ఏనుగును ఉతికి తెల్లగా చేయమని చాకలికి చెప్పండి అన్నాడు. చూసారా, చాకలికి చేతగాని పని చెప్పి అతన్ని చెడ్డవాణి చేసి అక్కడి నుంచి తొలగించాలని ఈ యొక్క కుమ్మరి ఉద్దేశం. ఏముంది, ఇతనికి అసూయ ఉంది కదా. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. ఎప్పుడైతే రాజుకు ఆ విషయం చెప్పాడో, రాజా, మహారాజా, ఆ ఏనుగును తీసుకొని చాకలికి ఇవ్వండి, చాకలి దాన్ని ఉతికి తెల్లగా చేస్తాడు. తెల్లగా చేయడం ఎవరికైనా సాధ్యమవుతుందా? అసాధ్యమని పని చెప్పాడు వీడు కదా. ఇప్పుడు రాజు చాకలిని పిలిపించి, అయ్యా, నీవు ఈ నల్లని ఏనుగు తీసుకొని వెళ్ళి దీన్ని కడుగుతావో ఉతుకుతావో తెలీదు, దీన్ని తెల్లగా చేసుకొని రాపో, దీన్నే తెల్లగా చేసుకొని రాపో అన్నాడంట. అప్పుడు వెంటనే చాకలి ఒక ఉపాయం పన్ని ఏం చేశాడంటే, మహారాజా, ఈ ఏనుగు నేను తెల్లగా చేస్తాను మంచిదా, ఈ ఏనుగు పట్టేంత పెద్ద కుండను తయారు చేసి ఇవ్వమని చాకలికి చెప్పండి, కుమ్మరికి చెప్పండి కదా. ఎందుకంటే ఏనుగును కుండలో పెట్టి ఉడకబెట్టి కదా దాన్ని ఉతకాలి, కాబట్టి పెద్ద కుండ, ఏనుగు పట్టేంత కుండను తయారు చేయమని ఆ కుమ్మరికి చెప్పండి అన్నాడు చాకలి. అప్పుడు వెంటనే కుమ్మరిని పిలిపించి, కుమ్మరి, నీవు ఆ ఏనుగును ఉతికి తెల్లగా చేయమని చాకలికి చెప్పినావు కదా, ఇప్పుడు చాకలి చెప్పాడు ఆ ఏనుగును ఉతకాలంటే పెద్ద కుండ కావాలి, ఏనుగు పట్టేంత కుండ నువ్వు చేసుకొని తీసుకురా, లేకపోతే నీకు ఉరిశిక్ష వేస్తాను జాగ్రత్త అన్నాడు. అప్పుడు పోయి చాకలి, నేను చేసిన ఏలు తోడిన గుంతలో నేనే పడ్డాను అనుకొని కుండలు తయారు చేయడం మొదలుపెట్టాడు.
పెద్ద కుండ తయారు చేస్తే ఏనుగు వెళ్ళి కాలు పెట్టిన వెంటనే అదేమైపోయింది? ముక్కలు ముక్కలు అయిపోయింది. చివరికి చాకలికి తిట్లు, ఏటట ఉరిశిక్ష, నాశనము అయిపోయాడు. ఎవరు తీసిన గోతిలో వారే పడుదురు. సౌలు కూడా అటువంటి దుర్బుద్ధి ఉంది కాబట్టి పతనమైపోయాడు. మనము కూడా దేవుని బిడ్డలమై ఉండి దేవుని ప్రేమ కలిగి సత్యమును అనుసరిస్తూ చెడు చేసిన వారికి కూడా మెలునే చేస్తూ ఎల్లప్పుడూ సత్యమును అనుసరించి నడుచుకోవాలి. అప్పుడు మనం అభివృద్ధి పొందుతాం. అభివృద్ధి పరచడం ఎవరి చేతుల్లో లేదు కదా. నువ్వు ఉద్యోగం చేస్తున్నావంటే నీ కంపెనీ ఓనర్ కాదు నీకు జీతం ఇచ్చేది, దేవుడు ఇస్తాడు. నువ్వు నమ్మకంగా ఇచ్చిన పనిని చెయ్యి, యథార్థంగా దేవుని కోసమని పని చేయి, అప్పుడు దేవుడు ఇస్తాడు. అర్థమైందా? కాబట్టి సౌలుకు ఆ విధమైన దుర్బుద్ధి కలిగింది కాబట్టి అతడు నాశనము పతనమైపోయాను. అయితే దావీదు ఏం చేశాడో చూడండి. 9వ అధ్యాయం 2వ సమూయేలు 9వ అధ్యాయము 1 మరియు 6 వచనాలు చదువుకుందాం. 2వ సమూయేలు 9వ అధ్యాయము 1. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగెను. చాలు. ఇప్పుడు దావీదు ఏమంటున్నాడట? నేను యోనాతానును బట్టి ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నాడు. సౌలు అపకారం చేసి వెళ్ళిపోయాడు. అయితే దావీదు ఏం చేయాలి? ఆయన కుటుంబానికి మేలు చేయాలి. వాళ్ళ కుటుంబంలో ఎవరైనా ఉంటే మేలు చేయాలి. యోనాతాను ఎవరు? సౌలు కుమారుడు యోనాతానుకు ఒక కుమారుడు ఉన్నాడు, మెఫీబోషెత్ అనే కుమారుడు ఉన్నాడు. వాడు కుంటివాడు. అయితే వానిని తెప్పించండి అన్నాడు. వానిని తెప్పించి వానిని విచారించి మంచి చెడ్డలు ఏమిటి కనుక్కొని వానికి వచ్చిన కష్టములు విచారించి, నీ తాత అయిన సౌలు భూమిని అంతటిని నీకు ఇప్పించేదను, నీవు నా బలయుతనే భోజనం చేయము, ఇదిగో క్షేమంగా ఉండుమని అతనికి ఉపకారం చేశాడు. దావీదు ఉపకారం చేశాడు. మనం కూడా ఉపకారం చేయాలి, మనం అపకారం చేయకూడదు. అర్థమైందా? ఉపకారానికి ఉపకారం చేయడము మానవీయత, అపకారానికి తిరిగి ఉపకారం చేయడము దైవ లక్షణం. ఆ దైవ లక్షణం ఎవరిలో ఉంటుందో వాళ్ళు వర్ధిల్లుతారు, అభివృద్ధి పొందుతారు. మనుషుడు నష్టపరిస్తే ఎవరు నష్టపోరు, దేవుడు నష్టపరిస్తే నష్టపోతారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మీరందరూ మేలు చేయవారై ఉండండి. లూకా సువార్త 6వ అధ్యాయము 15వ వచనం. లూకా సువార్త 6:15 6:35. లూకా 6:35 చదవండి. మీరైతే ఎట్టివారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. దేవుడు కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను దేవుడు ఉపకారి అయి ఉన్నాడు కనుక మీరు కూడా అలాంటి వారై ఉండుడి, అప్పుడు దేవుడు మిమ్మలను హెచ్చిస్తాడు. దావీదు అట్టి మనసు అట్టి స్వభావం కలిగి ఉన్నాడు కనుక అతడు అభివృద్ధి పొందాను, దినదినము వర్ధిల్లెను. సౌలు దినదినము నీరసిల్లిపోయాను. కాబట్టి మనం వర్ధిల్లుటకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, శత్రువులను ప్రేమించాలి, అపకారం చేసిన వాళ్ళకు ఉపకారం చేయాలి, ప్రార్థన చేయాలి కదా. దుష్టులు ఎవరైనా మీకు కీడు చేస్తే మీరేం చేయాలంట? దండించాలా? ప్రార్థన చేయాలి, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ప్రార్థన ఏమని చేస్తారు? ప్రభువా ఆ పక్కింటి ఆమెకి కీడు రాని, ప్రభువా ఆ పక్కింటి ఆమె నాశనం అయిపోని అని ప్రార్థన చేస్తారా? అట్లా చేయకూడదు. ప్రభువా ఆమెకు మంచి మనసు ఇయ్యి, ప్రభువా ఆమెకు రక్షణ దయచేయి అని ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు ఆటోమేటిక్గా మేలు చేస్తాడు. అర్థమైందా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. బ్రదర్ మీకు అర్థమవుతుందా? తెలుగు అర్థమవుతుందా? బైబిల్ ఉందా? బైబిల్ ఉందా? ఎంతమందితో బైబిల్ ఉంది? ఏడి బైబిల్ ఏడి? అక్కడుందా?
నేను ఇప్పటి నుంచి భవిష్యత్తు ఇక్కడ రెఫరెన్స్లన్నీ చెప్తూ ఉంటే బైబిల్ ఎక్కడో పెట్టి అక్కడ కూర్చున్నావు అన్నమాట. జాగ్రత్త. బైబిల్ పక్కన పెడితే నువ్వు పస్తుపడిపోతావు. హుషార్. చినిగిపోయిన అంగి ఉంటే పర్వాలేదు కానీ బైబిల్ కొనుక్కో, బైబిల్ని ప్రేమించు, బైబిల్ చదువు. ఈ లోకంలో గ్రంథాలన్నీ సమాచారం తెస్తాయి, అర్థమైందా? కొన్ని గ్రంథాలు సమాచారం తెస్తాయి, కొన్ని గ్రంథాలు సంస్కరిస్తాయి. అయితే బైబిల్ ఏం చేస్తుంది? మార్పు కలుగు చేస్తుంది. బైబిల్ కోట్లు 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 వెల పలుకుతుంది బైబిల్, అర్థమైందా? ఇప్పటికి కూడా అమెరికాలో అది మ్యూజియంలో పెట్టినారు. 2 కోట్లు 3 కోట్లు ఛాలెంజ్ సవాలు వేసి బైబిల్ కొనుక్కుంటారు. ఎందుకో తెలుసా? బైబిల్ మార్పు కలుగు చేస్తుంది, అర్థమైందా? ఎక్కడైనా భగవద్గీతను కాల్చేశారని విన్నారా? ఎక్కడైనా మహాభారతం గ్రంథాన్ని కాల్చేశారని విన్నారా? రామాయణాన్ని కాల్చేశారని విన్నారా? వినలేదు. ఎందుకంటే వాటిని కాల్చరు. ఎవరు కాల్చేదల్లా దేని తెలుసా? బైబిల్లో కాల్చరు. ఎందుకో తెలుసా? ఇది మార్పు కలుగజేస్తుంది, కీడు చేసేవారిని నాశనం చేస్తుంది కదా, దుర్మార్గులను మార్చుతుంది. కాబట్టి బైబిల్ను కాల్చేస్తారు. అన్నిటికంటే ఎక్కువ విలువ ఉండేది బైబిల్, అన్నిటికంటే ఎక్కువ అమ్ముడుపోయేది బైబిల్, అన్నిటికంటే మొట్టమొదట రాయబడిన ముద్రించబడిన గ్రంథము బైబిల్. కాబట్టి బైబిల్ చదవాలి, బైబిల్ సొంతంగా ఇంట్లో ఉండాలి. నీవు చదవాలి, నీ పిల్లలను చదివించాలి, దానిని దానిని మీరేం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి, తర్పిదు చేయాలి. అలా చేస్తే అభివృద్ధి అవుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్టి ఉపకార బుద్ధి కలిగి ఉన్నాడు కాబట్టి దావీదు దినదినము వర్ధిల్లేను. 4వ పాయింట్ ఏమిటంటే సౌలు దయ్యముల వద్ద విచారణ చేశాను. 1 సమూయేలు 28వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఇంకొక పాయింట్ ఉంది, త్వరగా ముగిచ్చేస్తాను నేను, ఎందుకంటే మీరంతా అలిసిపోయారు. 1 సమూయేలు గ్రంథము 28వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణ పిశాచము గల ఒక స్త్రీని కనుగొనుడి. నా కొరకు మీరు ఎటువంటి పిశాచము? కర్ణ పిశాచము గల ఒక స్త్రీని కనుగొనుడి. నేను పోయి దాని చేత విచారించదనని దాని సేవకులు ఆజ్ఞకి ఇయ్యగా వారు సార్ చూసారా? ఈ సౌలు ఏం చేశాడంటే, సమస్య వచ్చింది, కష్టం వచ్చింది, బాధ వచ్చింది. ఏమి రోజు రోజుకు నాకు ఇన్ని అపకారాలు వస్తుంటాయి, ఇంత నష్టము, ఏ పని సఫలం కావడం లేదు, ఏ పని చేయి కూడి రావడం లేదు, ఏం చేయాలి అని చెప్పి ఎక్కడికి రావాలి? దేవుని మందిరానికి రావాలి కదా. దేవుని చేత అభిషేకించబడిన వాడు, రాజ్యం వెళ్ళిన వాడు అయినటువంటి సౌలు దేవుని వద్దకు పశ్చాత్తాపడి దేవుని వద్దకు రావాలి. అయితే ఎక్కడికి పోయినాడంట? కర్ణ పిశాచము కలిగిన స్త్రీ యొక్క విచారము చేయము, ఆమెను తీసుకొని రండి అని మనుషులను పంపిస్తాడు. చూసారా? మనము దేవుని బిడ్డలైనటువంటి మనము ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో కడగబడి యేసుక్రీస్తు నామమును ధరించినటువంటి మనము మూఢభక్తి, మూఢాచారములు అవన్నీ మనలో ఉండకూడదు. జ్యోతిష్యములు అడుగుటయు, అష్టసాముద్రికను చెప్పుకోవటయు, శాస్త్రములు వెతికించుటయు ఇవి మనకు ఉండకూడదు సుమా. అర్థమైందా? సంపూర్ణంగా మారుమనసు పొందిన వాళ్ళు కూడా ఇంకా పాత జీవితం, పాత స్వభావం అలాగే ఉంది. మంగళవారం నాడు పుట్టింటి నుంచి మొగనటికి పంపించము, మత్తింటికి పంపడట ఆయన. అర్థమైందా? అలారం కొట్టేసింది, అయ్యగారు చెప్పినట్టు అలారం కొట్టేసింది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ సౌలు నాశనము, నష్టము, పతనము కారణం ఏమిటంటే కర్ణ పిశాచం గల వారిని విచారించాడట. కాబట్టి అటువంటి మనము చేయకూడదు. దావీదు అలా చేయకుండా దేవుని యొద్ద విచారించాడు. కీర్తనలు 34:4వ వచనం చదవండి. దావీదు చేసిన పని ఏమిటి? నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. నీకు కలిగిన భయము, నీకు వచ్చినటువంటి ఉపద్రవము, నీకు వచ్చినటువంటి ఏంటంట సమస్య ఏది వచ్చినా యెహోవా యొద్ద విచారణ చేయాలి. దావీదు దేవుని యొద్దకు వచ్చాడు.
ఎందుకంటే దేవుని బలము దావీదుకు తెలుసు, దేవుని శక్తి దావీదుకు తెలుసు, దేవునికి ఉన్న అధికారము దావీదుకు తెలుసు. కాబట్టి ఆయన దేవుని వద్దకు వచ్చి విచారణ చేశాడు. అయితే సౌలుకు దేవుని శక్తి తెలీదు, దేవునికి సమర్పించుకోలేదు, విధేయత లేదు. కాబట్టి కర్ణపిశాచము చెప్పు వారి వద్దకు వెళ్ళాడు. వాళ్ళని విచారించాడు. వాళ్ళని విచారించి చనిపోయినటువంటి సమూయేలు ఎక్కడున్నాడో పిలిపించండి అని అడుగుతున్నాడు. అర్థమైందా? అటువంటివి చేస్తే మనకేం ప్రయోజనం లేదు. చెట్టు జమ్ము చెట్టు ఉంటే అది ఎండిపోయి ఉంటుంది, దానికి ఒక బట్ట చుట్టి దానికి ఒక గుడి కట్టి దాని చుట్టూ గిర్ర తిరుగుతారు. ఏం ప్రయోజనం ఉంది? వేస్ట్ కదా. కాబట్టి అవన్నీ చేస్తే ఏమవుతుంది? నాశనము, నష్టము, పతనము అయిపోతాం. మనము దేవుని బిడ్డలమై ఉన్నాం కాబట్టి దేవుని వద్దకు వచ్చి విచారించాలి, దేవుని వద్ద ప్రార్థన చేయాలి, దేవుని వద్ద సమస్యలు చెప్పుకోవాలి. తప్పకుండా దేవుడు సమస్యను పరిష్కరిస్తాడు. కాబట్టి ఆ విధంగా మనం ఈ 5 విషయాలు చక్కగా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ 4 విషయాలు జ్ఞాపకం ఉంచుకొని దేవుని విడవక మనం వెంబడించినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం అభివృద్ధి పొందుదుముగాక, మనమందరం వర్ధిల్లుదుముగాక, మనమందరము ఏమిటంటే వృద్ధి పొందుదుముగాక. మొట్టమొదటి పాయింట్ ఏమిటి? అమాలేకు రాజు పశ్చాత్తాప పడలేదు కాబట్టి నాశనం అయిపోయాను. దావీదు పశ్చాత్తాపడి హృదయమును సరిచేసుకునేవు కాబట్టి అభివృద్ధి పొందెను. రెండవది ఏంటంటే సౌలు గొల్యాతుతో యుద్ధం చేసేటప్పుడు యుద్ధం నాది అనుకున్నాడు. అయితే దావీదు ఏమనుకున్నాడు? యుద్ధం యెహోవాదే అనుకున్నాడు. కాబట్టి దావీదు అభివృద్ధి పొందాడు, సౌలు నాశనం అయ్యాడు. మూడవది సౌలు దావీదు చేసిన ఉపకారమునకు అపకారం చేశాడు సౌలు, కాబట్టి నాశనం అయిపోయాడు. దావీదు ఏం చేశాడు? ఉపకారమే చేశాడు, నష్టపరిచినా కానీ ఉపకారమే చేశాడు, కాబట్టి అతడు అభివృద్ధి పొందాడు. నాలుగవది ఏంటి? సౌలు దయ్యముల వద్ద విచారణ చేశాడు కాబట్టి పతనం అయిపోయాడు. సౌలు దేవుని వద్ద యెహోవా వద్ద విచారణ చేశాను కాబట్టి అభివృద్ధి పొందాను. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి పాయింట్ ఏమిటో చెప్పండి? పశ్చాత్తాప. సౌలు పశ్చాత్తాపడలేదు, దావీదు పశ్చాత్తాప. రెండవది సౌలు యుద్ధం నాదే అనుకున్నాడు, యెహోవాదే. మూడవది అపకారం చేశాడు సౌలు, దావీదు ఉపకారం చేశాడు కాబట్టి దావీదు అభివృద్ధి పొందాను. నాలుగవది దయ్యాల దగ్గర విచారించినాడు పోయి, నా సమస్య ఏమిటి, భవిష్యత్తు ఏమిటని. అయితే యెహోవా యొద్ద విచారించాడు కాబట్టి భయములన్నిటిని పోగొట్టాడు. ఆ విధంగా దినదినము సౌలు కుటుంబం నీరసిల్లేను, దావీదు కుటుంబము అంతకంతకు వర్ధిల్లేను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. సో అనుదినము ప్రార్థించండి, వాక్యం చదవండి, ప్రార్థన చేయండి. ఎప్పుడు మంచి మనసుతో పొరుగువారిని ప్రేమించండి, ఎవరిని ద్వేషించవద్దు. కీడు చేసిన వారిని కానీ మౌనంగా ఉండి సహించుకొని ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి. అర్థమైందా? నా జీవితంలో ఒక సంఘటన జరిగింది. ఏమిటంటే నేను పనిచేసే కాడ ఒక పెద్ద అధికారి వండుకొని యేసు ప్రభు గురించి నేను సువార్త చెప్తుంటే ఆయన ఈ సువార్త చెప్పొద్దని నిర్బంధించాడు. ఆయన లేదయ్యా నేను సువార్త చెప్పాలి, దాంతోనే నేను బతికేది, దేవుని వాక్యం చెప్పాలి అన్నాను. అయితే రేపు నీవు డ్యూటీకి వస్తావా అన్నాడు. వస్తాను అన్నాను. వస్తావా? చూస్తామా అంటే చూస్తాంలే, వస్తానులే అన్నాను. సరే అని నేను ఇంటికి వచ్చి అతని గురించి ప్రార్థన చేశాను. ప్రభువా, నీ సువార్త చెప్తుంటే నన్ను ఆటంకపరిచి అభ్యంతరపరుస్తున్నాడయా, దయచేసి అతనికి మంచి మనసు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేసుకున్నా. రాత్రి పడుకున్నా. ఉదయం నేను పనికి వెళితే అతడు 3 రోజులు లీవ్ వేసి అడ్రస్ లేకుండా పోయిండు. 3 రోజులు లీవ్ వేసి అడ్రస్ లేకుండా పోయిండు. తర్వాత ఇంక నన్ను ఏం మాట్లాడలే అప్పటికే. చూసారా, మనం ఏమీ చేయకూడదు. మనం చేయవలసిందల్లా ఏమిటట, దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వాలి, మనము ప్రార్థన చేయాలి అంతే. అర్థమైందమ్మా? మీ పొరుగు వారు ఏమైనా కీడు చేస్తే వాళ్ళకి ప్రతిగా మీరు తిట్టొద్దండి, కీడు చేయొద్దండి. అర్థమైందా? ఓకే, సమయం అయిపోయింది కాబట్టి ఇంకా దాటిపోయినాము. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి కాపాడును గాక. యేసుక్రీస్తున్నటువంటి శాంతి సమాధానం మీకు అందరికీ కలుగును గాక. ఆమేన్. ఓకే, థ్యాంక్స్ అయ్య గారు. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. మరి నిజంగా దేవుడు తన దాసుని ద్వారా మంచి వర్తమానం అందించారు. మరి దైవ సేవకులు ముత్తుజ గారిని నేను వందిస్తున్నాను. దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుగాక.